బాక్సాఫీస్ దగ్గర లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 వరల్డ్ వైడ్ గా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్లు ఓవరాల్ గా సినిమాకు వచ్చిన టాక్ దృష్ట్యా బాగానే ఉన్నా కానీ మొత్తం మీద సినిమాకు పెట్టిన బడ్జెట్ అలాగే బిజినెస్ ల దృష్ట్యా చూసుకుంటే మాత్రం నిరాశ కలిగించే విధంగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సైతం మూడవ రోజు కొంచెం డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకున్న ఈ సినిమా 1.84 కోట్ల దాకా షేర్ ను వసూలు చేయగా తెలుగులో మొత్తం మీద 3 రోజులు పూర్తయిన తర్వాత 11.47 కోట్ల దాకా షేర్ ను 18.9 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా ఇంకా 13.53 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మూడవ రోజు సినిమా వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా చూసుకుంటే 24.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా 12.10 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. ఏరియాల వారి కలెక్షన్లను చూసుకుంటే తమిళనాడులో 36.5 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 18.9 కోట్లు, కర్ణాటకలో 7.4 కోట్లు, కేరళలో 4.30 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.05 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 39.9 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో 112.05 కోట్ల దాకా గ్రాస్ ను 54.60 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 172 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం మరో 117.40 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్పితే తేరుకునే అవకాశం అయితే ప్రస్తుతానికి కష్టంగానే కనిపిస్తూ ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.